ఈరోజు పల్నాటి గడ్డపైన 11 రోజుల పాటు 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అలానే సుబ్బారావు గారు, అలానే కాలేజ్ సత్య గారు, ఎదురుమని గారు, రమణ గారు, సురేష్ గారు, అలానే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈ ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారి వచ్చాను. ఇది సెకండ్ టైం. పల్నాడు ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంతా పచ్చగా కనబడుతుంది. ఈ పల్నాడు అంతా ఎట్లా ఉంటుంది, దీనికి ఒక చరిత్ర ఉంది. పల్నాడు చరిత్ర ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఈరోజు ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా మీరందరూ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కొద్దిగా మీరు సైడ్కి వస్తే బెటర్. పిల్లల్ని కప్పేస్తారు. మీరు కూడా ఈరోజు మనం పునర్జన్మని మాట్లాడారు. దానిని కీర్తి పతాక స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్రీడాకారులుగా మీ అందరి మీద ఉంది. ఈరోజు పడిపోయినటువంటి దాన్ని నిలబెట్టాం. ఎవరి కోసం నిలబెట్టాం? ఎవరి కోసం? ఆటను నిలుపుదల చేయడం ద్వారా మీ అందరి భవిష్యత్తును నిలపడం కోసం. ఆట అనేటటువంటిది ఒక ఆటే కాదు, అది మీ భవిష్యత్తు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక డిసిప్లిన్స్ ఉన్నాయి, కానీ రెగ్యులర్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెగ్యులర్ గా అన్ని ఈవెంట్స్ చేస్తున్నటువంటి ఏకైక గేమ్ ఏదైనా ఉందంటే అది మన సాఫ్ట్బాల్. ఎందుకంటే జిల్లాల్లో కానీ, జోనల్లో కానీ, స్టేట్ లో కానీ, ఇంటర్ జోన్స్ కానీ, అట్లానే నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ లేదు. ఈరోజు దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే మన అసోసియేషన్ రికగ్నేషన్ లేదో ఢిల్లీ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని కూడా నేషనల్ అసోసియేషన్ వారు ప్రయత్నం చేస్తున్నారు. క్రీడాకారులు వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంలో నేనున్నానని ముందుకొచ్చి నడిపించి మళ్ళీ దీని పర్ఫెక్ట్ అయిన ఒక పిల్లర్ లాగా ఏర్పరిచి ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్ మీకు. ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. అట్లానే ఈ క్యాంపు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సహకరించిన స్కాలర్స్ విద్యా సంస్థ డైరెక్టర్ జిఎస్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే కొత్త హనుమయ్య లక్ష్మీ కొడమ్మ డిగ్రీ కాలేజ్ చైర్మన్ కొత్త సత్యం గారికి, అలానే పార్టీ అధ్యక్షులైన చెన్నారావు గారికి, అలానే మన ముఖ్య అతిథి అయినటువంటి కోన రవికుమార్ ఎమ్మెల్యే గారికి, మన శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్.
చైర్మన్ అట్లాగే మన చైర్మన్ సుబ్బాల గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, పల్నాడు ప్రాంతం అంటే బాగా వెనకబడిన ప్రాంతము. ఆ వెనకబడిన ప్రాంతంలో ఈరోజు మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. ఆ మట్టిలో మాణిక్యాలు బయటికి రావాలి అంటే సాలాంటి పెద్దోళ్ళు ప్రోత్సాహం ఉంటేనే, అలానే స్పోర్ట్స్ అంటేనే దాతలు కావాలి. అటువంటి దాతల సహకారంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ అంత దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పల్నాడు ప్రాంతంలో ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే పల్నాడు ప్రాంతానికి పిడాలు పట్టడానికి ఇప్పుడు కూడా ఒక ఆట స్థలం లేదు. దాన్ని ఈ కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం దాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చో, స్టేడియం కానీ ఒక గ్రౌండ్ కానీ తీసుకొస్తే ఇంకా నేషనల్ ప్లేయర్స్ కానీ అట్లానే స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కానీ ముందుకు వస్తారు. టైం ఎక్కువ లేదు కాబట్టి నేను తొందరగా ముగించి క్లోజ్ చేసుకుంటున్నాను. నా యొక్క అభినందనలు. ముఖ్యంగా సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో నన్ను ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ సభ్యులకి అట్లానే మిగతా అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.